హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నూడిల్స్ అంటే ఇష్టం, కానీ మైదా అయితే అస్సలు మంచిది కాదు హెల్త్కి. సో అందుకే ఇలా హెల్తీగా మిల్లెట్ నూడిల్స్ ఎలా చేయాలో చూపించాను. ఇది హెల్త్కి చాలా మంచిది, అస్సలు మైదా ఉండదు ఇందులో. ఇది రెగ్యులర్ నూడిల్స్లా ఉండదు, ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి. ఇది నేను ఈరోజు మిల్లెట్ నూడిల్స్, లిటిల్ నూడిల్స్ అనే ఫ్లేవర్తో చేస్తున్నాను. ఇక్కడ నేను ఎగ్ నూడిల్స్ చేశాను. వెజిటేబుల్స్ వేసుకొని ఇంట్లో ఉన్న వాటితో, అస్సలు సాసెస్ వేయకుండా హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించాను. వీడియో ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి ఒక్క ప్యాకెట్కి ఇక్కడ నేను 2.5 లీటర్ల నీళ్ళని తీసుకున్నాను. నార్మల్ నూడిల్స్ కంటే ఈ మిల్లెట్ నూడిల్స్ ఉడకడానికి ఎక్కువ టైం, ఎక్కువ నీళ్ళు పడతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోకుంటే చప్పగా ఉంటాయి నూడిల్స్ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఎసరు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ అయితే కట్ చేశాను నేను. ఇది వేసిన వెంటనే నొక్కొద్దు, ఇది ఉడికిన కొద్దీ వాటర్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా వాటర్లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఇవి స్మూత్గా ఉంటాయి, అలాగే ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పొంగొస్తుంటే కలుపుతూ, అంత ఈవెన్గా కలుపుతూ ఉడికించుకోవాలి మిల్లెట్స్. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ వాటర్ కూడా పడతాయి. ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా చూసుకోండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉడకాలి. మూత పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందని ఉడికించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దింపేసి వాటర్ అంతా వంపేసి కూల్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి నూడిల్స్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కడాయికి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీనివల్ల ఎగ్ అయినా వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. నేను ఇక్కడ 3 ఎగ్స్ని బీట్ చేసుకొని సాల్ట్ వేసుకొని బీట్ చేసుకున్నాను. ఇలా వేడివేడి నూనెలో ఇలా వేసుకొని ఇలా సైడ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి ఎగ్ని. దీనివల్ల లావుగా ఉండదు ఆమ్లెట్. ఈ విధంగా పైన కొంచెం పెప్పర్ వేసాను, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ వేయించుకోవాలి ఈ ఎగ్ని. చిన్న ముక్కలుగా చేస్తే బాగోదు, మీకు నచ్చిన సైజులో ముక్కలు చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అవుతుందని ఎగ్గని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మళ్ళీ సపరేట్గా ఒక చిన్న ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. నాకు నూడిల్స్లో సపరేట్గా ఆమ్లెట్ తినడం ఇష్టం. మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా. ఈ విధంగా వేసి నేను ఇక్కడ పెప్పర్, అలాగే కొంచెం స్పైసీగా ఉండడానికి కారం కూడా వేసుకున్నాను. చూడండి, 2 సైడ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కలర్ చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. పిల్లలకైతే వేయనవసరం లేదు, ఇందులో వచ్చే మసాలానే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను ఒక గుప్పెడు మెంతి కూర వేసుకున్నాను కట్ చేసి, అలాగే క్యారెట్స్ వేసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువగా ఫ్రై అవ్వద్దు వెజిటేబుల్స్, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మంట మీడియం టు హైలోనే ఉంచుకోవాలి, అలా అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడే వేసుకోవాలి. నూడిల్స్లో వేస్తే అవి సరిగా పట్టదు, ఉప్పుగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడే వేసుకోండి. ఆల్రెడీ మనం నూడిల్స్లో సాల్ట్ వేసాము, సో చూసుకొని వేసుకోండి ఇక్కడ ఇలా సాల్ట్. అలాగే ఇందులో వచ్చిన మసాలా వేసుకోండి. మసాలా వేసి ఒకసారి ఇలా కలపండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మసాలా మాడిపోతుంది. ఇలా వెంటనే నూడిల్స్ వేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది, మసాలా టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. మసాలా వేసిన వెంటనే ఇలా నూడిల్స్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడు మసాలా మాడిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇలా ఈవెన్గా అంతా కలుపుకున్న తర్వాతే మంట మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ మసాలా అంతా నూడిల్స్కి పట్టించాలి. చూడండి, ఒకదానికొకటి అస్సలు అంటుకోదు. ఇది చాలా విడివిడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ విధంగా కలుపుకోండి.
ఇవి వేడెక్కాలి. ఈ విధంగా వేడిగా అయిన తర్వాత ఇందులో మనం సాల్ట్ సరిపోకుంటే చూసుకొని వేసుకోండి వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఎగ్ అనేది ఆప్షనల్ పూర్తిగా. చికెన్ నచ్చిన వాళ్ళు చిన్న చిన్న చికెన్ స్క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, ఫ్రై చేసిన చికెన్ ముక్కలు. ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీర వేసుకోండి. మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్ నచ్చిన వాళ్ళు కొత్తిమీర వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా కలిపేసి అంతా బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మిల్లెట్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వ్ చేసుకోండి. పిల్లలకి సాసెస్తో సర్వ్ చేసుకోవచ్చు, టమాటా కచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పెద్దవాళ్ళకైతే ఉల్లిపాయ ముక్కలు అలాగే లెమన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఈ విధంగా హెల్తీగా చేసుకొని తినండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పిన విధంగా ట్రై చేసి తప్పకుండా ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ నా ఛానల్కి వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.